ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఎక్స్ప్రెస్ రామ్. ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకం. ఈరోజు మనం మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ శివాలయంలో ఉన్న 12 నదుల యొక్క నీళ్లు వేరు వేరు రుచుల్లో ఉండటం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మంగినపూడి బీచ్ యొక్క విశేషాల గురించి తెలుసుకుందామా? ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. మచిలీపట్నం దగ్గరలో ఉన్న మంగినపూడి బీచ్ అద్భుతమైన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం డచ్ జ్ఞాపకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మంగినపూడి బీచ్ భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. ఇది ఒక సహజ సిద్ధమైన అవకాశాయం కావడం విశేషం. ఈ ప్రదేశం యొక్క పరిసరాలు చాలా ప్రత్యేకంగా సందర్శకులకు గొప్ప అనుభవాలను పంచే విధంగా ఉంటాయి. రోజువారీ పనులతో బిజీ సిటీ లైఫ్ మధ్య అలసిన మనసులకు హాయిని చేకూర్చే గమ్యస్థానంగా ఇది నిలుస్తుంది. దేశవ్యాప్తంగా చాలా అందమైన బీచ్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని మంగినపూడి బీచ్లో పొడి ఇసుక, నీలి తరంగాలకు మించి ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇక్కడ బీచ్ లోతు చాలా తక్కువ. అందుకే అధిక శాతం ప్రజలు వీకెండ్లో ఇక్కడ ఆనందించేందుకు వస్తుంటారు. సరస్సు, నది చుట్టుపక్కల కలిగి ఉన్న ఈ బీచ్ భూమిపై స్వర్గంలా ఉంటుంది. మంగినపూడి బీచ్ వివిధ రకాల ప్రదేశాలతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందమైన ఉద్యానవనం, ఆకర్షణీయమైన మ్యూజియంలు, భక్తుల ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఆలయాలు, నౌకాశ్రయం వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు టూరిస్టులకు వినోదాన్ని పంచుతాయి. మంగినపూడి బీచ్లో వినోదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాలర్లు చేపలు పట్టేందుకు ఉపయోగించే పద్ధతులను, వారి నైపుణ్యాన్ని మీరు నేరుగా చూడవచ్చు. ఈ బీచ్లోని ఫుడ్ స్టాల్స్ లో రుచికరమైన సముద్రపు ఆహారాన్ని కూడా మీరు టేస్ట్ చేయవచ్చు.
ఈ బీచ్ లో ఎన్నో ఆకర్షణీయమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. వాటిల్లో ప్రముఖమైనది బీచ్ ఫెస్టివల్. ఈ సందర్భంగా బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ వంటి అనేక క్రీడా పోటీలను నిర్వహిస్తారు. శిల్పాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉత్సవాల సమయంలో బీచ్ సందర్శన ఎంతో ఉల్లాసభరితంగా ఉంటుంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ లైట్ హౌస్ కు దగ్గరలో టూరిస్టుల కోసం వసతి సౌకర్యాలను కూడా కల్పించింది. సాయంత్రం 6 గంటల వేళ ఈ బీచ్ సమయం గడపడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పర్యాటకంగానే కాదు, ఆధ్యాత్మికంగానూ ఈ బీచ్ కు ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాస సమయంలో భక్తుల పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఈ బీచ్ అధిక సంఖ్యలో వస్తుంటారు. హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతుడి విగ్రహం ఈ బీచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు, పచ్చని ఉద్యానవనాలు, ఫౌంటైన్లు, కూచిపూడి నృత్య పాఠశాలలు, దత్తాశ్రమం, దత్తాత్రేయ పురాతన ఆలయం, విస్తృతమైన సముద్ర తీర దృశ్యాలు ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంటాయి. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కు ముసలా అని పేరు పెట్టారు. ఇది ఓడరేవు పట్నం యొక్క పురాతన పేరు. ఈ బీచ్ లోనే లింగాకారంలో ఉండే 12 బావులు కలవు. ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.
విజయవాడ నగరం నుండి రైలు లేదా బస్సులో మచిలీపట్నంకి సులభంగా చేరుకోవచ్చు. అక్కడ నుండి మంగినపూడి బీచ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో, ప్రైవేట్ వాహనాల ద్వారా బీచ్ కి చేరుకోవచ్చు. ఇది ఈ రోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్. టేక్ కేర్. బై. సైనింగ్ ఆఫ్ మీ రామ్.